గుడ్ ఈవినింగ్. ఈ మూవీ చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే మూవీ. యాక్చువల్గా ఈ మూవీ ఫినిష్ చేయడానికి అందరు కష్టపడ్డారు, చేశారు. హీరో కూడా చాలా బాగా చేస్తారు. అందరికంటే కూడా ఎక్కువ కష్టపడింది మా ప్రొడ్యూసర్ గారు. అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారి తర్వాత మా సోనియా గారు. అందరు కష్టపడ్డారు, చాలా కష్టపడి మూవీ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మాకు సురేష్ కొండటి గారు ఈ మూవీని తీసుకొని తన యొక్క సపోర్ట్ కూడా మా అందరికీ కూడా చాలా ఉంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండటి గారికి. అండ్ ఈ మూవీ 7th రిలీజ్ కాబోతుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చిందని అందరూ అంటున్నారు. ఓకే, అందరు చూసి హ్యాపీ ఫీల్ అవుతారని, ఆదరిస్తారని అనుకుంటున్నాం. పిక్చర్ అయితే చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ సురేష్ కొండటి గారు కూడా కొంచెం మాకు రిజల్ట్స్ ఆన్సర్స్ ఇచ్చేశారు. వన్స్ అగైన్ దాంతో మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. వన్స్ అగైన్ ఇవాళ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ రోగు గురు, ఆ మూవీస్ కూడా చాలా బాగున్నాయి, చూసాం. అండ్ అలాగే ఈ 7th కూడా మా మూవీ రాబోతుంది. ఈ మూవీని కూడా అందరూ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ర్యాప్ రాక్ షకీల్. పాత్రికేయులందరికీ నమస్కారం. నా పేరు గట్టు వెంకన్న, మాది నల్గొండ అండి. సినిమా ప్రొడ్యూసర్గా ఫస్ట్ పిక్చరు, కాకపోతే నల్గొండలో ఎగ్జిబిటర్గా 40 years నుంచి మాకు కూడా సినిమా థియేటర్ ఉంది. ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఒక ప్యాషన్ ఉండేది మనసులో. ఈరోజు మా టీంతో, సోనియా గారి ప్రోద్బలంతో ఈరోజు సినిమా చేశాము. మా టీం అంతా చాలా కష్టపడిందండి. సినిమాలో సోనియా గారు మెయిన్ రోల్, లీడ్ రోల్. సెకండ్ హీరో వచ్చి పవన్. ఇంకొక హీరో వచ్చి మా అబ్బాయి ఉన్నాడండి, నవ్ ఈజ్ ఇన్ US, MS చదువుతున్నాడు, గట్టు మను. సినిమా అయితే బాగా వచ్చిందండి. కామెడీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సినిమా కాన్సెప్ట్ బాగుంది. సో ఫస్ట్ టైం సినిమా తీస్తున్నాను. ప్రేక్షకులంతా మా సినిమాను ఆదరించి నన్ను ఒక నిర్మాతగా ఈ సినిమాతో నిలబెడతారని కోరుకుంటున్నాను. దాంతోపాటు అనుకోకుండా SK పిక్చర్స్ సురేష్ కొండేటి గారు మాకు కొండంత అండగా రావడం మా సినిమాకి ఒక గొప్ప అనుభూతి అని అనుకుంటున్నాను నేను. సో 7వ తారీఖు ఏప్రిల్న రిలీజ్ అవుతుంది. మీరు అందరు చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చించిని ఆశలు నాలో రేగనే మూవీ ఏప్రిల్ 7th నాడు విడుదలవుతుందండి. ఇప్పటికే ఆడియో అనేది చాలా సక్సెస్ అయ్యి విజయవంతంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆడియో గురించి. JRCలో గత కొన్ని రోజుల క్రితం మనం ఆడియో లాంచ్ చేసుకున్నామండి ఈ సినిమాది. మనకు సురేష్ కొండటి గారు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. దానికి చాలా చాలా థ్యాంక్స్ సార్ సురేష్ గారు, థ్యాంక్ యూ. చించిని ఆశలు నాలో రేగనే మూవీ ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుందండి, చిన్నదా పెద్దదా. ప్రతి ఒక్కరు ఒక మనిషి జీవితంలో ఒక దొంగనో దొరనో పోలీసో ఏదో ఒకటి కావాలనుకుంటారు. అలాంటి ఆశ కలిగిన హీరోకి ఎక్కడి నుంచి ఎక్కడ దారి తీస్తుందో అదే కథ అండి. థ్యాంక్స్ మీరందరూ వచ్చి అండ్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైం. చిన్న చిన్న ఆశలు నాలో రేగినే చాలా రోజుల తర్వాత నేను మెయిన్ లీడ్గా మీ అందరి ముందు వస్తున్నాను. అండ్ స్క్రిప్ట్ అంత బాగుంది కాబట్టి ఎంచుకున్నాను. చాలా స్క్రిప్ట్స్ వచ్చినా కూడా ఐ హ్యావ్ నాట్ గాన్ అహెడ్ అండ్ ప్రతి ఒక్క మూవీని నేను ఓకే చెప్పలేదు. అండ్ ఇది స్క్రిప్ట్ చాలా స్వీట్గా, సింపుల్గా, చిన్న ట్విస్ట్తో మనసుని ఆకట్టుకునేలాగా అనిపించింది. సో అందుకని నేను దీనికి ఒప్పుకుని చేశాను. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాట్ దీంట్లో మ్యూజిక్ స్టోరీకి ప్రాణం కాదు, ఇంకొకటి ఏమైనా దానికి ఏమైనా ఇంకా పెద్ద పదం ఉంటే అది పోసింది. అండ్ ఈ మూవీలో నేను ఒక పాట కూడా పాడాను. థ్యాంక్ యూ ర్యాప్ రాక్ షకీల్ గారు, మీ వల్లనే జరిగింది అది. థ్యాంక్స్ అ లాట్. అండ్ దెన్ ప్రొడ్యూసర్ గారు చాలా 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 ఇంట్రెస్ట్ తీసుకుని చాలా 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 కష్టపడి చెప్పులు అరిగేలాగా ఐ గెస్ ఎన్ని పేర్స్ మాట్లాడారో తెలియదు కానీ బట్ చాలా 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 కాంట్రిబ్యూట్ చేశారు. మొత్తం అన్ని ప్రోడక్ట్స్ ఫినిష్ అవ్వడానికి మ్యూజికే కానివ్వండి, డైరెక్షనే కానివ్వండి, ఇప్పుడు SK గారు మా ప్రాజెక్ట్ని తీసుకోవడం వల్ల అండ్ ఎవ్రీథింగ్ ఆయన వల్లనే జరిగింది. సో దట్ ఈస్ రియలీ రియలీ నైస్. సో అనుకోకుండా చాలా ఫ్యాక్టర్స్ ఈ మూవీలో కలిసి వచ్చినాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కొంచెం పాజిటివ్గా ఫీల్ అవుతున్నాను. కొంచెం కదా, యాక్చువల్లీ చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ డెఫినెట్గా మ్యూజిక్ వినండి. మ్యూజిక్ వింటే, ట్రైలర్ చూస్తే డెఫినెట్గా థియేటర్కి మీరే వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
సో బేసిక్గా సోనియా ఇప్పటివరకు చాలా అర్బన్ క్లాసీ గర్ల్ కదా. ఈ మూవీలో కొంచెం స్మాల్ టౌన్ అమ్మాయి అనమాట. అండ్ ర్యాప్ రాక్ షకీల్ గారి పాటతోటి ఊర మాస్ అనుకుంటారు. బికాజ్ సోనియా క్లాస్కి ఆ పాట బీట్కి అసలు లైక్ సింకే లేదు, కానీ బాగానే పాడాను. టార్చర్ పెట్టను, బట్ ఓకే ఫైన్. ఈళ్ళ కొట్టి గోళ్ళ పెట్టి ఎంజాయ్ చేద్దాం, కాలేజీ బంక్ కొట్టి సినిమాకి వెళ్దాం, రోడ్డు మీద బర్త్డే పార్టీ చేద్దాం, హే సిటీ మొత్తం ట్రాఫిక్ జామే చేద్దాం, మమ్మీ డాడీ చూసేస్తే సారీ చెప్దాం, పోలీస్ అంకుల్ ఫైన్ అంటే నో చెప్దాం, దే 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 తడి దే 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 తడి. థ్యాంక్ యూ సో మచ్. ఇది కంప్లీట్లీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. ఖచ్చితంగా యూత్కి బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెళ్ళి, పెళ్ళం, పిల్లలు, ఇదేనా జీవితం? లైఫ్ని ఎంజాయ్ చేయండి రా. I don't know anything, I'm innocent, గబ్బర్ సింగ్. నా కన్నులోడు చేసి ఉంది ఫుల్ ఎక్కువ పెట్టి ఉంది. మీరు డేని ఎలా బిగిన్ చేస్తారు? డీతో.